హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ నైవేద్యాలు పెట్టుకుంటున్నారు, అందుకు వచ్చామన్నమాట. సో నైవేద్యాలకు పొద్దున్న నుంచి ఇంట్లో వంటలు ఏవి చేస్తున్నారు. 12 అయిపోతుంది, ఇంకా అవ్వలేదు. ఈరోజు మేము నైవేద్యం పెట్టుకుంటున్నాము. సో ఇంట్లో స్పెషల్గా వంటలు అవి ఇవి చేస్తారు, గుడికి వెళ్తాము, అందరూ వస్తారు. సో అందుకనే వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో నా ఫస్ట్ వ్లాగ్ ఇలా చేస్తున్నాను. సో చూడండి. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. బయట అంతా కూడా ఇలా ఉంటుంది. పొద్దున్నే వీడియో తీసాను అనమాట. భలే ఉంది చూడ్డానికి. సో ఇక్కడ నైవేద్యం పెట్టుకుంటున్నామంటే ఇలాగా కోడిని ఇస్తారు కదండి. సో అందుకని కోడిని కూడా తీసుకొచ్చేసారు పొద్దున్నే. సో ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టేసుకున్నాము. మా అమ్మమ్మ అంతా కూడా పెట్టేసింది. ముందుగానే కావాల్సిన రైసు, బూరెలు, కొంచెం తెలగపిండి కర్రీ ఏదో చేసి అలా పెట్టేశారనమాట. సో గోడ మీద అలాగా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఈ విధంగా నైవేద్యం అనేది ఇంట్లో పెట్టేసుకున్నారు. సో తను మా అమ్మమ్మ అన్నమాట. పాపం పొద్దున్నే లేచి అవన్నీ చేసుకొని ఇప్పుడు చేస్తుందన్నమాట పూజ. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నైవేద్యం అంటే ఫస్ట్ ఇంట్లో ఇలాగా కొంచెం అన్నం, బూరెలు ఇవన్నీ వండేసుకొని అరిటాకులు ఇలాగ నైవేద్యం పెట్టేస్తారు. అలానే కోడిని కూడా కోస్తారనమాట. సో అలా చేస్తారు. ఇంక తర్వాత సాయంత్రం మొత్తం అందరూ కలిసి గుడికి వెళ్తారనమాట. అంటే చిన్న ఊరే కాబట్టి అంత తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ కలిసి గుడికి వెళ్తారనమాట. అలా అవుతుంది ఇక్కడ. సో ఇంకా నైవేద్యాలు కాబట్టి ఇంకా ఇవన్నీ చేస్తున్నారనమాట. ఒక పక్కనేమో రవ్వ బూరెలు, అలానే పప్పు బూరెలు ఉంటాయి కదండి. సో ఇవన్నీ చేస్తున్నారు. ఒక పక్క నుంచి నేను వ్లాగ్ చేస్తూనే మళ్ళీ కుకింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉన్నాను అనమాట, ఒకే ఫోన్ తోటి. సో పొద్దునుంచి అలాగా నేను వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను. సో ఈ రవ్వ బూరెలు కూడా ఏ విధంగా చేయాలో నేను వీడియో తీశాను. అది కూడా నేను తొందరలోనే పెడతాను వీడియో అనేది. ప్లీజ్ అందరూ చూడండి. ఒక పక్కనేమో మా అమ్మమ్మ రవ్వ బూరెలు చేయడానికి అది ప్రిపేర్ చేస్తుంది. ఇంకొక పక్కనేమో మా అమ్మ అన్నమాట ఇవి పప్పు బూరెలు వేస్తుంది. పాపం ఏమైందో తెలియదు కానీ ఫస్ట్ టైం వేసినప్పుడు బాగానే వచ్చాయి, కానీ రెండోసారి వేసినప్పుడు అవి విడిపోయాయి అన్నమాట. ఇంకా అవి పక్కన పెట్టేశారు. మొత్తానికి ఏదో ఒకలాగా బాగానే వచ్చాయి తర్వాత. సో ఇప్పుడేమో మా చిన్నమ్మమ్మ అనమాట. చెప్పాను కదండి అందరూ వస్తారని. సో చిన్నమ్మమ్మ కోడిని కోసారు కదండి, ఆ కోడి కాదు ఇది సపరేట్గా మళ్ళీ విడిగా తెచ్చుకున్నాం అన్నమాట. సో అది మా అమ్మమ్మ క్లీన్ చేస్తుంది అక్కడ. సో అంతమంది ఉంటే అలాగే తలగో పని చేసుకుంటూ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాం పొద్దున్న నుంచి. నేనేమో వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ కోడిని కోసం కదండి. సో అది కూర వండిస్తున్నాము ఇప్పుడు. సో నేను ఇది కూడా వీడియో తీసానండి, రెసిపీ ఎలా చేయాలా అనేసి. ఇది కూడా నేను వీడియో పెడతానండి రేపు. ఇక్కడేమో మా అక్క, అలానే మా అత్తయ్య అనమాట. సో వాళ్ళేమో బూరెలు చేయడానికి అది ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి మా అమ్మమ్మ చికెన్ కర్రీ వండుతుంది అనమాట. సో నేనేమో ఏమంటున్నానంటే, చికెన్ కర్రీ వండుతున్నావు కదా, స్టిల్ ఇవ్వు, నేను థంబ్నెయిల్ పెట్టుకుంటాను అని అడుగుతున్నాను. సో అందుకనేసి మా అమ్మమ్మ అలా స్టిల్స్ ఇస్తుందన్నమాట. సో అలా అయిందనమాట ఈ వ్లాగ్ అనేది మొత్తానికి. ఆ చికెన్ కర్రీ కూడా నా వ్లాగ్లోనే ఫినిష్ అయిపోయింది మొత్తానికి. సో ఈ విధంగా అయిందండి. సో మొత్తానికి నా వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.